హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పర్ణిక 126 వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం. ఈరోజు అయితే చిన్న మినీ వ్లాగ్తో నేనైతే వీడియో చేశాను ఫ్రెండ్స్. వీడియో అయితే చివరి వరకు చూడండి. ఈరోజు అయితే మా అత్తయ్య గారు చనిపోయిన రోజు అన్నమాట. అందుకనేసి ఇంకా మార్నింగ్ అయితే మా హస్బెండు ఫుడ్ తీసుకొస్తామని చెప్పారు, బయట ఎవరికైనా ఇవ్వటానికి అలా అన్నమాట. ఇంకైతే ఆఫ్టర్నూన్ తీసుకొచ్చారన్నమాట. ఇంకా అందులో ఏమున్నాయని చూపిస్తుంది అనమాట. రైస్, అలాగే తినటానికి ప్లేటు, అలాగే పెరుగు, 3 కర్రీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా ఇవైతే పంచడానికి మేము వెళ్ళాలి, కానీ మా పరి అయితే నిద్రపోతుంది. ఇంకా చాలా ఎండగా ఉందని మా హస్బెండ్ ఒకరే అయితే ఇచ్చేసి వచ్చారన్నమాట. ఇంక ఇవైతే ఓపెన్ చేసి చూస్తున్నాను అనమాట. నేను మామూలుగా అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను. నాకైతే హెల్త్ బాగాలేదనేసి ఇక మార్నింగ్ అయితే బయట నుంచి తెచ్చామని చెప్పాను. అయితే బయట నుంచి అయితే మాకున్నంతలో కొన్ని పార్సల్స్ అయితే తీసుకొచ్చారన్నమాట. ఇవైతే ఇచ్చేసారు, బయట అయితే పంచిపెట్టేశారు. నేను ఈ వీక్లో అయితే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను ఫ్రెండ్స్. ఆ వీడియో అయితే అలానే ఉంది. ఇంక ఇందులో అయితే కలిపి పెట్టేస్తున్నాను. ఇంకా సండే అయితే మా అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్నాను నేను. ఇంకా ఆ రోజు ఈవినింగ్ చికెన్ బిర్యానీ అయితే చేసామన్నమాట. చికెన్ బిర్యానీ చేశాను. అది మాట. వీడియో అయితే చివరి వరకు చూడండి ఫ్రెండ్స్, ఓకేనా? వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇవ్వండి. ఇప్పుడైతే నేను చికెన్ బిర్యానీ చేస్తున్నాను. ఒక 2 లెగ్ పీస్లు అయితే వేసి చేశాను అన్నమాట. బిర్యానీ అయితే చాలా బాగా వచ్చింది, బాగుంది. అలాగే బాస్మతి రైస్ అయితే కడిగి పెడుతుంది అనమాట పక్కన. వీడియో బాగుంటుంది, చివరి వరకు చూడండి ఫ్రెండ్స్, ఓకేనా? ఇక్కడ లైటింగ్ అయితే సరిపోలేదు, క్లారిటీ అయితే లేదు కదా ఫ్రెండ్స్. ఇంకా 1 డే అయితే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను. అప్పుడు ఉన్నాను కానీ ఫుల్ కోల్డ్, అసలు అయితే బాగాలేదు. ఇప్పటికీ ఇంకా తగ్గలేదు ఫ్రెండ్స్. వాటర్ చేంజ్ వల్ల కోల్డ్ అనేది వచ్చేసింది. ఇంక ఇక్కడైతే నేను బాస్మతి రైస్ నానబెడుతున్నాను అనమాట. నానబెట్టి కడిగి పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడైతే నేను చికెన్ బిర్యానీ అలాగే కొంచెం చికెన్ ఫ్రై అనేది చేస్తాను. ఇదిగోండి నేను చేసిన చికెన్ బిర్యానీ. ఫస్ట్ అయితే ఇలా చూపిస్తూ ఉన్నాను ప్రాసెస్ అంతా. ముందు చూద్దాము. ఇక్కడ బిర్యానీ చేశాను, లెగ్ పీసులు వేసి అలాగే ఫ్రై చేశాను కొంచెం. ఇదిగోండి బిర్యానీ స్పైసెస్ కొన్ని, ఆనియన్స్, మిర్చి, ఆయిల్ వేసుకుని ఫ్రై చేస్తున్నాను. ఇప్పుడైతే లెగ్ పీస్లు ఒక 2 అనేది నేను మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకున్నాను. అలాగే అందులో ఒక 4 పీసెస్ కూడా వేసాను. మ్యాగ్నేట్ చేసినంత అయితే బిర్యానీలో వేయలేదు, ఫ్రై కూడా చేశాను కొంచెం. బిర్యానీలోకి బాగుంటుంది కదా అని ఇవన్నీ బాగా మగ్గిన తర్వాత ఇంక ఇప్పుడైతే పక్కనే ఎసరు పెట్టుకున్నాను నేను. అందులో కొన్ని బిర్యానీ స్పైసెస్ వేసాను, బాగా మరుగుతున్నాయి. ఇప్పుడు కలర్ కూడా చేంజ్ అవుతుంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని అయితే ఇందులో వేసేస్తాను. ఒక 70% అయితే ఉడకనిద్దాం. వీడియో అయితే చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేనైతే ఇలానే చేస్తాను. ఈ మధ్యనే కొంచెం బిర్యానీ ఇలా చేయడం అయితే నేర్చుకున్నా. ఇంతకుముందు అయితే అస్సలు అది కూడా రాదు ఫ్రెండ్స్. ఇంక ఇప్పుడైతే నేను గ్లాసున్నర అయితే బాస్మతి రైస్ నానబెట్టుకున్నాను. అవైతే ఇప్పుడు ఎసలు అయితే వేస్తున్నాను. చూడండి బాగా కొంచెం ఉడకాలి కదా అని పక్కన పెట్టాను. ఇందులో నిమ్మరసం కూడా పిండాను. కొంచెం ఉడకనిచ్చిన తర్వాత ఇదిగోండి ఈ లోపు అయితే ఇక్కడ లెగ్ పీసులు ఫ్రై చేశాను కదా, ఇదైతే మ్యాగ్నేట్ చేసినంత బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడైతే ఇంకా బాస్మతి రైస్ని అయితే ఇందులో వేసేస్తున్నాను, వాటర్ అనేది లేకుండా. ఇదిగోండి పైన అయితే కొంచెం పసుపు కలిపిన వాటర్ అనేది వేసాను, అలాగే కరివేపాకు అనేది వేసాను, కొంచెం గీ అనేది వేసాను అంతే. ఇంకా దమ్ము కింద అయితే పెట్టేశాను. ఇప్పుడైతే ఓపెన్ చేశాను, చాలా బాగా వచ్చింది. ఇదిగోండి నేనైతే ఫుడ్ కలర్ అసలు ఏమీ ఇచ్చేయలేదు, ఓన్లీ కొంచెం పసుపు వాటర్ అనేది యాడ్ చేశాను పైన, అంతే కలర్ కోసం. ఇంకా దమ్ము చూసారా ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో? అయితే చాలా బాగుంది, అంత స్పైసీగా లేదు, చాలా బాగా వచ్చింది.
చికెన్ ఫ్రై అయితే కొంచెం స్పైసీగానే చేశాను అది. ఇదిగోండి నేను చేసిన లెగ్ పీస్ బిర్యానీ, అలాగే పెరుగు చట్నీ కూడా చేసాము. ఇప్పుడైతే ఇంకా చికెన్ ఫ్రై ఎలా చేసానో చూపిస్తాను. ఇదిగోండి మొత్తం మ్యాగ్నేట్ చేసుకున్నాను. బిర్యానీ స్పైసెస్, ఉప్పు, కారం, పసుపు, అల్లం పేస్ట్, అలాగే చికెన్ మసాలా వేసుకుని నేనైతే మ్యాగ్నేట్ చేసి పెరుగు వేసి మ్యాగ్నేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టాను. ఒక 1 అవర్ తర్వాత తీసానమాట. ఇదిగోండి కొంచెం ఆయిల్ వేసి ఫ్రై అయితే చేస్తున్నాను. ఇదైతే గోరింటాకు ఫ్రెండ్స్.